అది మంచి పనా చెడ్డ పనా? అలా ఇప్పుడు అనుకో, ఈ గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరికీ కోరికలు తీరతాయని చెప్తారు. అలా చెప్పకూడదండి. కోరికలు తీరడం ఏంటి? మంచి కోరిక చెడ్డ కోరిక. మంచి కోరికే తీరాలి, చెడ్డ కోరిక తీరకూడదు. ఎవడో మర్డర్ చేద్దామని అనుకుని వినాయకుడి దగ్గరికి వెళ్ళి నా మర్డర్ సవ్యంగా జరిగేలా చూడు అంటే ఇప్పుడు ఆ కుటుంబం ఏమైపోవాలి? వినాయకుడు మర్డర్ సవ్యంగా జరిగేలా చూస్తాడు. అది వీడి మీదే మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది ఖచ్చితంగా. ఆటంకం దానికి కలిగించి వీడిని వేసేలా చేసేస్తాయి. వాళ్ళ కుటుంబం నీకు లోకుగా ఉంది. అంటే మన కోరికలన్నీ భగవంతుడు తీరుస్తాడు అనుకోవడం పొరపాటు. అది మంచో చెడ్డో ముందు ఫిల్టర్ కాఫీ వడబోసినట్టు వడబోయాల్సింది. అది చేసుకుని తెలుసుకోవాలి. అది లేకపోతే కోరితే అలాగా. అందుకని ఆయన నాటి పింగాక్షుడు తపస్సు చేశాడు వినాయకుడు. అలాగే సింహం తపస్సు చేస్తుంది. ఎలాగో తెలుసా? 20 గంటలు గుహలో ఉంటుంది, 4 గంటలే బయటకు వస్తుంది. సింహం అనవసరంగా బయట తిరగదు, లోపలే ఉంటుంది. ఎప్పుడు తపస్సు చేసిందో ఏం చేసిందో అలా ఉంటుంది. అంటే ఆహారం కోసం తప్పనిసరి బయటికి రావడం తప్పితే మిగిలిన సమయం అంతా సింహం ఏకాంతంగానే ఉంటుంది. కాబట్టి ధ్యానంలో ఉన్నట్టే అనుకోవాలి. మనం కూడా సింహాల్లా జీవించాలంటే తప్పనిసరైన పనులు మాత్రమే చేసి మిగిలిన సమయంలో ఇంట్లో కూర్చుని జపం చేసుకోవాలి.